అందరికీ షలోం. ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తిమంతుడా, బలముగల తండ్రి, ప్రేమామయుడా, నిత్య నివాసి అయిన తండ్రి, మీ ఘనమైన నామముకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఉదయకాల సమయంలో నీతో ముచ్చటించడానికి మాకు అనుకూల సమయం అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, నీ వాక్యపు వెలుగులో నడిచే ధన్యతను, భాగ్యమును మాకు అనుగ్రహించి అనుదినము మమ్మల్ని బలపరుస్తూ స్థిరపరుస్తున్నందులకే మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడు మోచికరైన నజరేయుడైన యెహోవా మెస్సీయ నామములో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. శాంతి జలములయందు మెస్సయ్యా, పచ్చని జలములు గలవని మెస్సయ్యా. శాంతి జలములయందు మెస్సయ్యా, పచ్చని జలములు గలవని మెస్సయ్యా. మెస్సయ్యా మెస్సయ్యా మెస్సయ్యా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చిన్న గొర్రె పిల్ల నేను మెస్సయ్యా, మెల్ల మెల్లగా నడుపు మెస్సయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను మెస్సయ్యా, మెల్ల మెల్లగా నడుపు మెస్సయ్యా. యెహోషువ గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనము నుంచి 6వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం ధ్యానించుకుంటున్నాం. మన్యపు నివాసులను, సీదోనీయులను వారి దేశము నుంచి వెళ్ళగొట్టేదను అని అంటున్నాడు. వెళ్ళగొట్టి ఏం చేస్తానంటున్నాడు? ఇశ్రాయేలీయులకు నేను వారికి స్వాస్థ్యంగా నేను ఇస్తాను అంటున్నాడు. రూబేను, గాదీయులకు తూర్పు దిక్కునున్న యోర్దాను అవతల స్వాస్థ్యంగా వారు పొంది ఉన్నారు. ఆర్నోను ఏటి వద్ద ఆరోయేరు మొదలు మెదేబా మైదానం అంతయు, అమ్మోనియుల సరిహద్దు వరకు హెష్బోను, ఏలికలియు, గిలాదు, హెర్మోను, బాషాను, ఓగు రాజ్యం ఇవన్నీ కూడా రూబేను, గాదీయులు స్వతంత్రించుకున్నట్లుగా స్వాస్థ్యంగా పొందుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మోషే గెషురీయులను, మాయాకేతీయులను వారి దేశంలో పట్టుకోలేదు కాబట్టి వారు ఇప్పటి వరకు కూడా వారి మధ్య నివసిస్తున్నట్లుగా మనము ఇక్కడ చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన్యపు నివాసులను, సీదోనీయులను వారి దేశంలో నుంచి వారిని ఎందుకు మరి వెళ్ళగొడుతూ ఉన్నారు అన్న విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మనం ఈ లోకములో భోగభాగ్యాలు, మేడలు ఇవన్నీ సంపాదించుకున్నప్పటికీ మనము ఎలోహిం వారికి అవిధేయులమై ఉంటే రేపటి దినమున మనం బలవంతులుగా ఉండవచ్చు, కానీ మన పిల్లలు, మన తరములు అక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎందుకనంటే కేవలము ఎలోహిం వారి మాట, అదోనై వారి మాట విననందుకు, ఆయనకి విరోధంగా జీవించవచ్చు అన్నందుకు. ఎందుకంటే ఆశీర్వాదం ఇచ్చేది ఆయనే, సర్వ సృష్టిని సృష్టించింది ఆయనే. కాబట్టి ఆయన దేశములో ఆయనకు మాట వినేవారు మాత్రమే, ఆయనకు విధేయులు అన్న వారు మాత్రమే మరి ఆయన రాజ్యములో నివసించగలగడానికి కారణమై ఉన్నది. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఇకనైనా నీ యొక్క ఆలోచనలు ఆయన వైపు, నీ యొక్క తలంపులు ఆయన వైపు, ఎలోహిం వారి వైపు మరల్చుకున్నట్టయితే మనమే కాదు, మన కుటుంబమే కాదు, మన తరములు కూడా ఆశీర్వదింపబడతాయి. కాబట్టి మరి కొద్ది వాక్యాన్ని మనము ధ్యానపూర్వకంగా ధ్యానిస్తూ జ్ఞాపకం చేసుకుంటూ ముందు కొనసాగుదుము గాక. ఆమేన్.